హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన మార్చి నెల జీతాలు, పెన్షన్ల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాము. ఈరోజు అనగా 2వ తారీఖు కావడంతో ప్రస్తుతం కొన్ని బిల్లులు పరిశీలించడం జరిగింది. బిల్లుల ప్రక్రియలో కదలిక కనిపించడం ప్రారంభమైంది. చాలా వరకు బిల్లులన్నీ కూడా ఇప్పటికీ ఆర్‌బీఐ ఈకోబర్ స్టేజ్‌కి అయితే చేరాయి. కొన్ని బిల్లులు బ్యాచ్ నంబర్స్ ఉన్నప్పటికీ మరికొన్ని ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లోనే ఉన్నాయన్నమాట. సో, మరి ఈ యొక్క వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉండగా మరికొన్ని బిల్లులు ఇప్పటికే ఆర్‌బీఐ ఈకోబర్ దశకు చేరుకున్నాయి. కొన్ని బిల్లులు బ్యాచ్ నంబర్స్ అలాట్ అయినట్టు తెలుస్తుంది. సో, పరిశీలన ప్రకారంగా అధిక సంఖ్యలో బిల్లులు ఇప్పటికే ఆర్‌బీఐ ఈకోబర్ దశను దాటాయి. అంటే బ్యాచ్ నంబర్ దశలో కొనసాగుతున్నాయన్నమాట. సో, మార్చి నెల జీతాలు మరియు పెన్షన్లు ఈరోజు చాలా వరకే జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రక్రియలోని తాజా పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ట్రెజరీలో ఏ బిల్లులు జమ అవుతున్నాయనే వివరాలను నిరంతరం అందుబాటులోకి అయితే ఉంచుతాము. సో, మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ పూర్తి స్థాయిలో జీతాలు మరియు పెన్షన్లు అందేలాగా చర్యలైతే కొనసాగుతున్నాయి. ఏమైనా మార్పులుంటే దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే నిరంతరం ఇస్తూనే ఉంటాను.